కేవలం కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. ఒకసారి ఈ ఆలోచన కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా మీకు చెప్పాలి. నిజానికైతే మనం ఎలక్షన్ల ముంగట చెప్పలేదు, ఇది చేస్తాం కార్యక్రమం అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఒకరోజు సారు తన పొలం కాడికి పోతాడు కేసీఆర్ గారు. పోయేటప్పుడు మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి ఎర్రవెల్లి పోతుంటే మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లే కొంతమంది రైతులు, కొంతమంది మహిళలు ఆపమంటే కారు ఆపిండు. ఆపినాక వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. ముచ్చట పెడితే అందులో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదో కాగితం ఇచ్చి సార్కు చదివేతందుకు అవస్థ పడతాను. ఏది ఆ కాగితంలో ఏముంది చదువు అంటే చదివేతందుకు అవస్థ పడతాను. అవస్థ పడుతుంటే ఇద్దరిని చూసిండు, ముగ్గురిని చూసిండు. చూసినాక ఆయనంతటా ఆయననే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక్క లక్ష్మాపురంలోనే కాదు, ప్రతి పల్లెటూర్లో, ప్రతి ఊర్లే కనీసం 100 మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదంటే ఇంకేమైనా పెద్దదైతే డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ కళ్ళు కనబడకపోతే దూరం పెట్టుకొని చదువుతాం, ఇట్లా చదువుతాం కానీ అంత వెంటనే డాక్టర్ దగ్గరికి పోయే అలవాటు లేదు మనకు. అందుకే సార్ ఏం ఆలోచన చేసిండంటే, ఇట్లా కాదు, మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల, ప్రతి తాండాల, ప్రతి గూడెంలా ప్రభుత్వమే అన్ని కంటి పరీక్షలు చేయించాలి. అందరికీ అవసరమైతే ఆ చూపు విషయంలో సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకొకడికి ఓడు కాదు, ప్రభుత్వమే వాళ్ళ గడప గడపకు పోవాలి, ఊరికి పోవాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం, కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికీ అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఆ సీట్ల మారింది. సరే, కారణం ఏమైపోయినట్టుకి మారింది. మారినాక నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మనం ఏం చేసినాం, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టిండు. మన ప్రభుత్వం వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ముట్టలేదు, దాన్ని కొనసాగించినాం. మంచి పథకం, ఇంకా మంచిగా చేయాలి, 5 లక్షల మందం కాదు, అవసరమైతే 10 లక్షల మందం ఆరోగ్యశ్రీ పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ పథకాన్ని కొనసాగించినాం తప్ప తీసేయలే. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు, అది కూడా మనం కొనసాగించినాం. గతంలో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి తప్ప తీసేయద్దు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటుంది, జనాభా పెరుగుతూనే ఉంటుంది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలిస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. పిల్లగాళ్ళు ఉడితే కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఆడపిల్ల ఉడితే ప్రసూతి ప్రభుత్వ దవాఖానలు అయితే 13,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. దానివల్ల ఏం లాభం జరిగింది? ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి, పిల్లలు చచ్చిపోవడం తగ్గింది, మళ్ళీ మహిళలు కూడా, తల్లులు కూడా చచ్చిపోవడం తగ్గింది, బాగా తగ్గింది. భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. కంటి వెలుగుకి ఎట్లయితే మంచి పేరు వచ్చిందో ఆ రోజు కేసీఆర్ కిట్కి కూడా అట్లే మంచి పేరు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ తీసేసినారు. ఆ కేసీఆర్ కిట్టు కేసీఆర్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ అని పెట్టుకునేది, నోడని కొట్టిండా, మార్చుకునేది ఉండే. కానీ తీసేసిరు మొత్తానికి. కంటి వెలుగు కూడా అవసరమైతే వేరే పేరు ఏదైనా పెట్టుకునేది ఉండే, కానీ అది కూడా తీసేసిరు. అందుకే నేనేమనుకున్నా అంటే, ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయి సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో, అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమంది ఎక్కువ చదువుతున్నారో మరి ఎక్కువ ఫోన్ చూస్తున్నారో ఏందో కానీ మొత్తానికి
వాళ్ళకు కూడా కంటికి గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒక 1100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరత్ర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్నాం. ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకుందాం. చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్న ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం.